నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. గత ప్రభుత్వ హయాంలో పౌర సరఫరాల శాఖ మంత్రిగా పనిచేసిన కొడాలి నాని ప్రస్తుత పరిస్థితి ఏంటి? ఆయన వైసీపీని వదిలి అజ్ఞాతంలోకి వెళ్ళిపోనున్నారా? ఈవెన్ ఇప్పుడు వంశీ కేసులో చూసుకున్న వంశీ ఫస్ట్ కొడాలి నానికే సంప్రదించగా ఫోన్ చేయగా ఆయన లిఫ్ట్ చేయలేదనే పలు వార్తలు వస్తున్నాయి. మరి నాని నెక్స్ట్ ప్లాన్ ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవరలత మేడం. మేడం నమస్తే. నమస్తే మేడం. 2019 నుంచి 2024 వరకు కూడా పౌర సరఫరాల శాఖ అనే బదులుగా బూతుల శాఖకి ఆయన పనిచేసినట్లుగా మనం చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు ఆ 2019 నుంచి 2024 వరకు కానివ్వండి, పలు కేసుల్లో ఆయన నిందితుడిగా ఉన్నారు. మద్యం గోడౌన్లు ఖాళీ చేయించిన దాంట్లో కానివ్వండి, టిట్కో ఇల్లు అక్రమాలు కానివ్వండి, ఇంకా పలు కేసుల్లో కూడా ఆయన నిందితుడిగా ఉన్నారు. మరి అవన్నీ కూడా హైకోర్టులో కొన్ని కేసులు అయితే నడుస్తూ ఉన్నాయి. మరి ఇప్పుడు వంశీ కేసులో చూసుకున్నట్లయితే ఆయన అసలు ఇన్వాల్వ్ అవ్వట్లేదు. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి ఏ సమావేశాలు ఏర్పరిచిన 2 నెలల నుంచి కూడా ఆయన దేనికి కూడా హాజరు కావట్లేదు. ఈ నేపథ్యంలో కొన్ని అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. వైసీపీని వీడుతున్నారా, అజ్ఞాతంలోకి వెళ్ళిపోతున్నారా, లేదు అంటే విదేశాలకు వెళ్ళిపోతున్నారా ఈ కేసుల నేపథ్యంలో అని. అసలు కొడాలి నాని నెక్స్ట్ వ్యూహం ఎలా ఉందంటారు? మీ అభిప్రాయం ఏంటి మేడం? అంటే కొడాలి నాని ఏంటంటే అధికారం కోసం, అంటే ఒక మినిస్టర్ అని అన్న ఇచ్చాడు కదా, జగన్ అన్న నాకు నన్ను మినిస్టర్ని చేశాడు, నేను ఏదైనా మాట్లాడచ్చు, ఏమైనా చేయొచ్చు అనే ఒక ఇదితో నోటుకొచ్చినట్టు మాట్లాడటం కానివ్వండి. అదే క్రమంలో వల్లభనేని వంశీని కూడా పార్టీలోకి తీసుకునే దానికి కూడా ఆయన ప్రయత్నం కూడా ఉంది. వైసీపీలోకి తీసుకెళ్ళటం, సరే కేసులు కూడా తీసుకుంటే టిట్కో ఇళ్లలో అసలు బాగా అవకతవకలు చేశాడు, దాది ఆల్రెడీ కేసు ఉంది. ఇంకా లిక్కర్ గోడౌన్స్, ఆ గోడౌన్లో బలవంతంగా ఖాళీ చేయించడం కానివ్వండి, అవన్నీ చేస్తే ఆల్రెడీ అది కేసు నడుస్తుంది కూడా. ఇంకోటి వాలంటీర్లు బలవంతపు రాజీనామా, వాళ్ళని బెదిరించి ఆ రోజున ఎలక్షన్ బిఫోర్ బెదిరించి వాళ్ళతో బలవంతంగా రాజీనామా చేయించడం కానివ్వండి, ఇవన్నీ ఆయన మీద కేసులు ఉన్నాయి. అంటే ఇప్పుడు ఏంటంటే భయపడి ఉండేటట్టే కనపడుతుంది. ఎందుకంటే వల్లభనేని వంశీ అరెస్టు తర్వాత గుడివాడలో తర్వాత అదే రేంజ్లో కార్యకర్తలనే కానివ్వండి, అధికార మదం ఎక్కి కూడా కానివ్వండి, నోటుకొచ్చినట్టు మాట్లాడటం, అంటే అడ్డొచ్చిన వాళ్ళని ఫైనాన్షియల్గా ఇబ్బంది పెట్టడం కానివ్వండి, వాళ్ళని అంటే మానసికంగా ఇబ్బందులు పెట్టడం, ఇలాంటివన్నీ కూడా చేశారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి, మేము 30 సంవత్సరాలు అధికారంలో ఉంటాం, మమ్మల్ని ఎవ్వరూ ఏం చేయలేరు, మీరేం చేయగలుగుతారు అనే ఉద్దేశంతోనే వాళ్ళు అలా చేయటం జరిగింది. ఇప్పుడు ఈ రోజున అంటే హెల్త్ ప్రాబ్లం రీత్యా బాగోలేదనేది రేపు పొద్దున వచ్చి బయట చెప్పేది కూడా అదే చెప్తారు. ఎందుకంటే ప్రతి వాళ్ళకి ఇప్పుడు అది ఒక సాకు వస్తుంది కదా, నాకు హెల్త్ ప్రాబ్లం ఉంది, నేను అందుకే బయట రాలేదు, నేను ఎందుకు భయపడతాను, అదే ఇదే అని అంటారు. సరే, ఆయన పార్టీలు మారితే తీసుకునే వాళ్ళు ఎవరు ఉంటారు, ఏ పార్టీకి వెళ్తాడు? సో ఇప్పుడు ఆయన తీసుకునేది కూటమి ప్రభుత్వంలో ఏ పార్టీ కూడా తీసుకోదు అతన్ని, ఆయన్ని ఏ పార్టీలో కూడా తీసుకునే అవకాశం ఉండదు. సరే, జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉంటే భద్రత ఉందా అంటే అది కూడా లేదు. సరే, ఇంకా ఆయన అవసరాల కోసం ఒక మినిస్టర్, ఒక కుక్కలకి ఎలా ఒక బిస్కెట్ పడేస్తే ఏదైనా అరుస్తాయి, ఏదైనా చేస్తాయి అన్నట్టు, ఆ రకంగా కొడాలి నాని గారు ఏంటంటే నేను మినిస్టర్గా ఉన్నాను కదా, నాకు మినిస్టర్ అవకాశం ఇచ్చినప్పుడు నేను ఏదైనా తిట్టాలి, ఏమైనా మాట్లాడాలి వాళ్ళని అనే ఒక ఉద్దేశంతో ఆయన తిట్టడం. కానీ అప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ టర్మ్ ఇచ్చాడు, రెండో టర్మ్కి లేకుండా చేశారు. ఏంటి వాడుకున్నాడు. ఇప్పుడు వాళ్ళకు కూడా తెలుస్తుంది, నోటుకొచ్చినట్టు మాట్లాడిన తర్వాత ఏ పార్టీ కూడా వాళ్ళని చేర్చుకోదు కాబట్టి వాళ్ళ రాజకీయ జీవితం కూడా ఇంకా అక్కడికే అయిపోతుంది. ఎందుకంటే నిరాధారమైన మాటలు మాట్లాడుతూ నోటుకొచ్చినట్టు మాట్లాడితే వేరే పార్టీ కూడా ఎవరు చేర్చుకోరు, నెక్స్ట్ ఏదైనా చేర్చుకునే అవకాశం కూడా లేదు. దానికోసం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వాడుకున్నారు, ఆయనతో అలాంటి మాటలు మాట్లాడిచ్చారు. దాని తర్వాత ఆయనే యూజ్ అండ్ త్రో లాగా వాడుకున్న రోజులు తర్వాత రెండో ట్రిప్లో మినిస్ట్రీ కూడా ఏమీ ఇవ్వలేదు, పక్కకు పెట్టేశారు. చూసాం వంశీని ఎలా వాడుకొని ఇచ్చేశారు. సో వీళ్ళకి ఇప్పటికైనా బుద్ధి వచ్చిందో లేదో కూడా తెలియట్లేదు కానివ్వండి, ఇలాంటి వాళ్ళు చాలా మందే ఉన్నారు. జగనన్న మాయలో పడిపోయి నోటుకొచ్చినట్టు మాట్లాడటం, వాళ్ళకి అంటే రాజకీయాల్లో ఎప్పుడు ఈయనని మాటలు బూతులు విన్నాం ఈ 5 ఏళ్ళు కూడా. సో అది ఎవరు కూడా ప్రజలకు ఏమనిపిస్తుందంటే వీళ్ళు చేసిన అవకతవకల కన్నా వీళ్ళు మాట్లాడిన మాటలే గుర్తొస్తున్నాయి వాళ్ళకి. వీళ్ళు విర్రవీగారు చూసారా, మేమేమన్నా సరిపోతుంది, ఏదైనా చేయొచ్చు, ఎలాంటివైనా మాట్లాడచ్చు అనేది అదే గుర్తొస్తున్నాయి అందరికీ. వీళ్ళు చేసిన అక్రమాలు, దౌర్జన్యాలు వీటికన్నా కూడా
అంటే వాళ్ళకి ఏంటి ఎట్లా అనిపిస్తుంది అంటే ఇవన్నీ సెకండరీ కిందే ప్రజలకు కూడా ఆలోచన ఎట్లా అయిందంటే వీడు దోచుకుందో దాచుకుందో వీటికన్నా కూడా ఇది ఎక్కువ ఫోకస్ అయిపోతున్నారు. సో దాని పర్యవసానమే ఈరోజు భయపడి ఏ ఈపాటికి నేను అనుకుంటా హైదరాబాదు విదేశాలకు వెళ్ళేంత ఇది చేయకపోవచ్చు కానీ ఇక్కడ సరౌండింగ్స్ సిటీల్లోనే ఉంటారు. సో ఇప్పుడైతే గుడివాడలో ఉంటే ఎక్కడ టక్కని వస్తే మళ్ళా ఫేస్ చేయాల్సి వస్తుంది అనేదానికి జగనన్న డైరెక్షన్లోనే ఎక్కడో ఓ చోట దాపెట్టి ఉంటాడు. సో బయట రాకుండా ఉండడం ఇలాంటివన్నీ జరిగే ఉంటది. అంటే వైసీపీని వీడుతున్నాడని కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి కదా మేడం, అందులో నిజం ఉందంటారా? లేదు అంటే అది కూడా జగన్ మాస్టర్ ప్లాన్ అంటారా? ఇప్పుడు వైసీపీని వీడుతూ నేను రాజకీయాలకి దూరంగా ఉంటాను అనే మాట ఒకటే అనగలుగుతారు. వైసీపీని వీడిన వాళ్ళందరూ కూడా మాట్లాడే మాట ఎక్కువ మంది అంటే నోరు దురుసుతో మాట్లాడిన వాళ్ళ మాటలందరూ కూడా అలాంటివే మాట్లాడుతున్నారు. మనం చూసాం విజయసాయి రెడ్డి గారిని చూసాం. ఆయన కూడా ఏంటి నేను రాజకీయ సన్యాసం తీసుకుని నేను రాజకీయాల్లో ఉండను, నేను వ్యవసాయం చేసుకుంటాను అని అన్నాడు. మనం నిన్న చూసాం ఒక దీనిలో నాని గారు మాట్లాడారు, కేశినేని నాని గారు, రాజకీయాల్లో ఉంటే నేను ప్రజాసేవ చేయాలి లేదంటే నేను బయట ఉండేనా చేస్తాను, నాకు రాజకీయాలు వద్దని అన్నాడు. అంటే పార్టీ విత్డ్రా అయిపోతున్నానని. రేపొద్దున ఇట్లాంటి కొడాలి నాని లాంటి వాళ్ళు కూడా అదే అన్న ఆశ్చర్యం లేదు. కాకపోతే వాళ్ళకి వేరే పార్టీల్లో అవకాశాలు అయితే ఉండవు. ఖచ్చితంగా వాళ్ళు ఎవరు తీసుకోరు కూడా. తీసుకుంటే ఇప్పుడు ప్రజల్లో నుంచి వచ్చిన వ్యతిరేకత ఉన్న నాయకుల్ని ఎవడు చేర్నిచ్చుకుంటారు, ఎవరు తీసుకుంటారు? ఎవరు తీసుకోరు కదా. అదే జరుగుతుంది కొడాలి నాని గారి విషయంలో. సరే వాళ్ళు ఇప్పుడు ఏంటంటే వైసీపీతో ఉంటే ఇంకా ఎక్కువ ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుందేమో. సో రేపు పొద్దున ఆయన వచ్చి నాకు రాజకీయాలతో సంబంధం లేదు, నేను రిటైర్డ్ అయిపోయినట్టే, రాజకీయాలు నేను చెయ్యను, నేను ఇంకా ప్రజా జీవితంలో ఉండను, నాకైనంత వరకు నేను సోషల్ సర్వీస్ చేస్తా. ఇప్పుడు కొడాలి నాని గారి విషయం అలాగే ఉంటది. కేశినేని నాని గారు ఏదైతే చెప్పారో ఆయన పార్టీలకు దూరంగా ఉండాలనుకున్నప్పుడు ఆయన చెప్పేది అదే చెప్తాడు. ఓకే మేడం, మనం చూసుకున్నట్లయితే మీరు ప్రస్తావించినట్లుగానే జగన్ మీద అభిమానంతో తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన స్క్రిప్ట్లన్నీ కూడా అందరు నేతలు చదివేశారు. వల్లభనేని వంశీ ఏ విధంగా అరెస్ట్ అయ్యాడో మనం చూసాము. తర్వాత ఎవరు కూడా ఆయనకి సపోర్ట్ చేయకపోవడాన్ని కూడా చూసాం. రేపొద్దున్న పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న ఈ కొడాలి నాని అరెస్ట్ అవుతే ఆయన భవిష్యత్తు కూడా అలాగే ఉంటుందంటారు. అంటే ఇప్పుడు ఎవరైనా చేసిన తప్పులకి ఫేస్ చేయక తప్పదు. అరెస్ట్ అవుతారు, జైల్లో ఉంటారు, బెయిల్ తెచ్చుకుంటారు, తర్వాత కేసులకు అటెండ్ అవుతారు, తిరుగుతారు. సో ఆ కేసులు కొట్టించుకునేటప్పటికి ఇంకా వాళ్ళ జీవితకాలం అయిపోతుంది. ఎందుకంటే 3 కేసులు పెద్ద కేసులే ఉన్నాయి. సో ఇంకా ఎన్ని కేసులు పడతాయి? ఆయన చేసిన రేషన్ బియ్యాలు అక్రమాలు కూడా బయట వస్తాయి. సో ఆ కేసు కూడా పడుతుంది. ఇవన్నీ వచ్చేటప్పటికి ఇంకా వాళ్ళ జీవితకాలం సరిపోతుంది. ఎందుకంటే వీళ్ళకి ఎలా అనిపించిందంటే ఉన్నన్ని రోజులు దోచుకోవటం, అధికారం ఉన్నన్ని రోజులు దోచుకోవటం, మళ్ళీ ఏముంది కోర్టు పర్లేదు, ఎందుకు డబ్బులు ఉన్నాయి, ఏదైనా మాఫీ అయిపోతుంది. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ వాళ్ళ నాయకుడు ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన దోచుకున్నారు, సరే జైలుకి వెళ్ళారు, వచ్చారు, తర్వాత ఇన్ని సంవత్సరాలైనా బెయిల్ మీదే ఉన్నాడు. ఆయన ఉండగలిగింది మనం ఉండమా? ఈ ఆలోచనలోనే ఉన్నారు ప్రజాప్రతినిధులు అందరూ కూడా. ఒక రోల్ మోడల్గా తీసుకుంటారు కదా జగన్మోహన్ రెడ్డి గారిని. సో ఏమవుతుంది, జైలుకి వెళ్తాము, వస్తాం, ఇంకా ఇంట్లాగే డబ్బులు సంపాదించుకోవటానికి దేనికైనా తెగించిన వ్యక్తులు ఇంకా వాళ్ళందరూ కూడా. అంటే జగన్మోహన్ రెడ్డి అన్నారు కదండి, వెళ్తే జైలుకి వెళ్తే 3 నెలలు ఉండి వస్తాము, ఇంకా ఆ విధంగానే కొనసాగుతుందంట. ఇప్పుడు వాళ్ళకి జైలు అంటే లెక్కలేదన్నట్టు ఒక ఇదిగా ఆయన చెప్పటం కూడా అట్లాగే చెప్పాడు. మీరు పోరాడండి, మీరు జైలుకి వెళ్ళండి, 3-4 నెలలు ఉండండి, తర్వాత వస్తే ఏమవుతుంది అనే ఉద్దేశంతో ఆయన చెప్పాడు. కానీ ఆయన పోరాడట్లేదే. ఆయన ఎందుకు ఎక్కడ పోరాడింది కనపడటం లేదుగా. ఇప్పుడు వీళ్ళ కోసం ఎవరైతే అంత ఇది ఉన్న వ్యక్తి అయితే ఈ రోజున వంశీ అరెస్ట్ అయినా కూడా ఆయన పట్టించుకోలేదు. రేపు పొద్దున కొడాలి నాని గారు అరెస్ట్ అయినా పట్టించుకోడు. ఆయనకి కావాల్సింది ఏంటి? వాడుకున్నామా, అయిపోయామా, అయిపోయింది కదా, వాళ్ళతో చేయించాల్సిన పని చేసాము, డ్యామేజ్ చేయించాలనుకున్నాం, డ్యామేజ్ అవ్వకపోగా రివర్స్ అయింది, సరే అవ్వలేదు, యూజ్ అవ్వలేదు, వదిలేద్దాం, వచ్చిన నష్టం ఏంటి, ఆయన పోయేదేంటి, ఇరుక్కుంటే వీళ్ళు కదా జైలు పాలవుతారు, సో నాకేంటి ప్రాబ్లం అనే ఉద్దేశంతో ఆయన యూజ్ చేసుకుంటున్నాడు. సో వీళ్ళందరూ ఆయన దీనిలో పడి ఇరుక్కొని ఈరోజు కేసులు అవన్నీ ఫేస్ చేసుకుంటున్నారు. మరి జగన్ ఇచ్చిన స్క్రిప్ట్ చదివి ఇప్పుడు అందరూ కూడా ఇరుక్కున్నారని చెప్పి మేడం చెప్తున్నారు. థ్యాంక్ యూ మేడం. నమస్తే.